ఆత్మదర్శనం, ఆత్మానుభూతి ఎలా కలుగుతుందంటే ప్రాథమిక సాధనల వలన, నిరంతర చింతనల వలన, ప్రణవ ధ్యానం వలన ఆత్మదర్శనము లేక ఆత్మానుభూతి లభిస్తుంది. ఈ ఆత్మ ఎవరు అంటే సర్వత్రా నెలకొన్న భగవంతుడే. ఆయన మన హృదయంలో ఆత్మగా విరాజిల్లుతున్నాడు. అయితే ఈ అనుభూతిని, ఆత్మానుభూతిని పొందడానికి ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే మొదటి మెట్టు మౌనము అన్నారు. మొదటి మెట్టు మౌనము అన్నారు. వాక్ నిరోధము ఆధ్యాత్మిక జీవితానికి మొదటి సోపానం అని చెప్పారు. అవినాశి అయిన ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు భగవంతుడు. ఆయన వద్దకు మనల్ని తీసుకుపోయే వారధిగా అమరి ఉన్నది ఆత్మ. కనుక ఆత్మను అనుభూతిలో గ్రహించాలి. అందుకు మొదటి మెట్టుగా అమరింది వాక్ నిరోధము అనగా మౌనం. రెండో మెట్టుగా ప్రణవ ధ్యానం అని చెప్పుకోవచ్చు. ఓం అనే ప్రణవ మంత్రాన్ని జపించి ఆత్మను ధ్యానం చేయమని ఈ మంత్రం తెలుపుతుంది. ఓంకారాన్ని జపించడం ఎలా అనేది ఘంటానాదంలాగా తైలధారలా ఎడతెగక ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఘంటానాదం నిశ్శబ్దం నుంచి లేచి పెరుగుతుంది, తరువాత నిశ్శబ్దంలో కరిగిపోతుంది. ఆ విధంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మెల్లగా ఆరంభించి క్రమక్రమంగా శబ్దాన్ని అధికరించి మళ్ళీ మెల్లగా ఆపాలి. కాస్త విరామం తర్వాత మళ్ళీ ఉచ్చరించాలి. ఒకసారి ఉచ్చరించేటప్పుడు విరామం రాకూడదన్నది సూచించడానికే తైలధార ఉదాహరణగా చూపబడింది. ఈ విధముగా జపించడం మూలంగా ఆత్మధ్యానం అలవడుతుంది. కాబట్టి మన హృదయంలో నెలకొన్న ఆత్మ, మన హృదయంలో నెలకొన్న హృదయం గురించి కూడా ఒకసారి చాలా వీడియోల్లో చెప్పాను నేను. మన హృదయంలో నెలకొన్న ఆత్మ అనుభూతి మీరు పొందాలి అంటే ఈ రెండు సోపానాలు అవసరమై ఉంటాయి. ధన్యవాదాలు.